హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను ఒక డిసేబుల్ పర్సన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ నా వైకల్యాన్ని కూడా నేను గొప్పగా ప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే డిసెంబర్ 3 వరల్డ్ వైడ్గా వరల్డ్ డిసేబుల్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి వారు ఆధ్వర్యంలో జరుపుతుంది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే వైకల్యం ఉన్న వాళ్ళకి ఒక డేని కేటాయించి దాన్ని ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునేలాగా చేయడం చాలా గొప్ప విషయం. బట్ నాకెందుకో అనిపిస్తుంది, నిజంగానే ఒక్కరోజు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నంత మాత్రాన వైకల్యం ఉన్న వారి లైఫ్ ఏమీ మారదని నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్లీ కానీ ఫ్యామిలీ సపోర్టు సరిగా ఉండక, ఇంకా మన సామాజికంగా కూడా చాలామంది ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే చాలా వరకు బయట ఎక్కువ చిన్న చూపు వల్లనే బయటకి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను చూసిన చాలామంది కూడా ఇదే మాట చెప్తున్నారు, మాకు చాలా చేయాలని ఉంటుంది కానీ సొసైటీ మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, మాకంటూ ఒక ప్రోత్సాహం అందించట్లేదు, అడుగడుగునా ఏదో రకంగా అవమానాలు ఎదుర్కొంటున్నాం, అవహేళనలు ఎదుర్కొంటున్నాం అని చాలామంది చాలా సందర్భాల్లో నాతో షేర్ చేసుకోవడం జరిగింది. మన వికలాంగుల చట్టం ప్రకారం చాలామంది అట్లా ఎవరైనా అవమానించినా అవహేళన చేసినా కానీ అది తీసుకోవద్దని చెప్పి దానికంటూ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి గవర్నమెంట్ తరపు నుంచి కూడా చాలా వరకు ఎంత చెప్పినా కానీ జనాల్లో మాత్రం మార్పు రావట్లేదు. అంతేకాదు వాళ్ళెవరో మార్పు రావాలని, వారెవరో మనల్ని గుర్తించాలని, వాళ్ళెవరో మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వాలని మనం వైకల్యం ఉన్న వాళ్ళు కూడా అట్లనే ఆలోచించడం అది నాకు నచ్చడం లేదు. ఎందుకంటే ఒక మనిషికి వైకల్యం అనేది అది ఎలా వచ్చింది, ఎలా జరిగింది అనేది పక్కన పెడితే కనుక మనమంటూ మన లైఫ్లో మనం ఏం చేస్తున్నాము, ఎలాగైతే మనం నిలదొక్కుని మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకొని మనకంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో మనం ఎలా ఉండాలని ఆలోచన ప్రతి ఒక్కరూ, నా వికలాంగ సోదరి మనులందరూ ఆచరించాలని నా ఒపీనియన్. ఎవరో వచ్చి ఏదో చేస్తారని భ్రమపడుతూ ఉన్న లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దని కూడా నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పెయింటింగ్ ఆర్టిస్ట్, అది చాలామందికి తెలుసు. కానీ నేను అలా ఒక ఆర్టిస్ట్గా నేను ఎదగడానికి చాలా కష్టపడ్డాను. అందులోనూ ఒక వైకల్యం ఉన్న అమ్మాయి అంటే సొసైటీ ఎట్లా చూస్తుందో ఏమో కానీ అసలు ఫైనాన్షియల్లీ కానీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ చాలా తక్కువ మంది ఉంటుంది. చాలామందికి చాలా తక్కువ మందికి అట్లాంటి అవకాశాలు ఉంటాయి. కానీ మనకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఈ సొసైటీ కానీ మన ఫ్యామిలీ కానీ మన ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలించకపోయినా కూడా మనకు ఒక ఆత్మవిశ్వాసంతో ఒక లక్ష్యం అనేది ఏర్పరచుకుంటే కనుక అది ఆ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తే కనుక ఖచ్చితంగా అనుకున్నది సాధించగలమని నేను భావిస్తున్నాను. ఇందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకు అందరికీ తెలుసు, సుధా చంద్రన్ గారని 1964లో జన్మించారు. తను క్లాసికల్ డాన్సర్గా ఉంటూ ఒకరోజు ఏదో యాత్రకలా వెళ్తూ ఉంటే తనకు యాక్సిడెంట్ వల్ల కాల్కి ఇంజురీ అవ్వడం, దాని తర్వాత ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా తను లెగ్ తీసేయడం జరిగిందని అది చాలామందికి తెలుసు. కానీ తనకంత వైకల్యం ఉన్నా కూడా తనకున్న ప్యాషన్, ఆ కళ అనేది వదులుకోలేదు. తనకు నాట్యం అనేది చాలా ఇష్టం. కానీ ఒక లెగ్ తీసేసిన వ్యక్తి నాట్యం చేయడం అనేది చాలా ఇంపాసిబుల్. అది మామూలు మనలాంటి మైండెడ్ పర్సన్స్ అయితే నాకెందుకులే ఊకునే ఉండేవాళ్ళు. కానీ తను అలా కాదు, నేను ఏదో సాధించి ప్రపంచాన్ని చూపించి నేను నా గుర్తింపు అంటూ నేను ఎప్పటికీ స్థిరస్థాయిగా ఉంచగలనుకున్న వ్యక్తి కాబట్టి తను అలాంటి వైకల్యం ఉండి కూడా ఎన్నో స్టేజ్ షోస్ ఇచ్చి, దేశ విదేశాల్లో స్టేజ్ షోస్ ఇచ్చి, అండ్ తర్వాత ఎన్నో రకరకాల అవార్డ్స్ అందుకొని, ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో కానీ టీవీ ఫీల్డ్లో కానీ రాణిస్తూ ఒక అద్భుతమైన నటిగా ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించే స్థాయికి ఎదిగిందంటే వైకల్యం వచ్చిందని తను ఆగిపోలేదు, తను నిరుత్సాహపడలేదు. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి తన లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేసిన ఆవిడకి ఎంతైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకు ఎవరో ఒకరు ఎంకరేజ్ చేయాలని, ఎవరో వచ్చి మనకేదో సాధించడానికి ముందుకు రావాలని ఆశపడొద్దు. మనం ఏం చేయాలనుకున్నామో చేయాలి. నిరంతరం కృషి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని నా ఒపీనియన్. అంతే. సుధా చంద్రన్ మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా చాలామంది చాలా ఇన్స్పిరేషన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళని మనం ఎప్పుడూ మన ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా ఏమనుకున్నా నిరుత్సాహపడొద్దు. ఎందుకంటే ఇది దేవుడిచ్చింది ఒక గొప్ప వరం ఈ జీవితానికి మనం సార్థకంగా ఏర్పరచుకోవాలంటే మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, మనకంటూ ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. అట్లా నిర్మించుకున్నప్పుడే మనం అంటూ ఒక గొప్ప స్థాయిలో ఉండగలుగుతాం. నేను నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నేను ఇదంతా చెప్తున్నాను. ఎవరిని కించపరచాలని, ఎవరిని తక్కువ చేయాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. ప్రతి ఒక్కరూ నేను మాట్లాడే మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ విజయలక్ష్మి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే నా లాంటి ఒక పర్సన్కి మీ ప్రోత్సాహం అందిస్తే కనుక ఇక మీదట జీవితంలో ఇంకా చాలా చాలా చేస్తూ చాలా ముందుకెళ్ళాలని నాకు ఒపీనియన్. అండ్ నేను కూడా చాలా సందర్భాల్లో అవమానాలు, హేళనలు చాలా ఎదుర్కొన్నాం. ఎస్పెషల్లీ మనకు ఫ్యామిలీకి దగ్గర వాళ్ళు, మన బ్లడ్ రిలేషన్షిప్స్ నుంచే ఎక్కువ శాతం మనము చాలాసార్లు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి ఇదంతా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఏమవుతున్నారంటే మేము మహిళలం కదా, మేమేం చేస్తాం, మేమేం చేయగలుగుతాం అన్న ఒక ఆలోచన ధోరణిలతో వాళ్ళొక సరౌండింగ్ సిస్టమ్లో ఏర్పరచుకున్నారు. వాళ్ళకు చుట్టూ ఒక రౌండ్ సిస్టంలో గీత గీసుకొని నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, ఎలా అయితే అయింది అని అట్లా అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఇచ్చింది మీకున్న ఈ అవకాశం రేపు ఉండొచ్చో ఉండకపోవచ్చో కూడా తెలియదు. కాబట్టి అందరూ మీకు తోచినంతలో ఏదో ఒకటి చేస్తూ ముందుకెళ్తూ లైఫ్లో ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందరికీ మరొకసారి వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. వరల్డ్ డిసేబుల్ డే సందర్భంగా నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.